పేరు గౌతమి. ఇవాళ మేము ఇక్కడ బీబీఏలో గ్యాదర్ అయ్యాము. మెయిన్ రీజన్ ఏంటంటే ఒక యంగ్ అడ్వకేట్ ని బ్రూటల్ గా చంపారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక చిన్న ల్యాండ్ ఇష్యూ మీద. సో దాని మీద సాలిడారిటీ చూపించడానికి వచ్చి అండ్ మేమందరం కూడా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం డిమాండ్ చేస్తున్నాం. వీఆర్ డిమాండింగ్ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్. ఇక్కడ ఒక్క చోటే కాదు, చాలా ప్లేసెస్ త్రూ అవుట్ ఇండియా, యూపీ, బీహార్, అన్ని చోట్ల రీసెంట్ గా ఈవెన్ విజయవాడలో కూడా నిన్న మొన్న కూడా జరిగింది. సో మేము అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఒక యువ న్యాయవాది మీద ఇలాంటి దాడి జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. హైదరాబాద్ లో చూసుకున్న, విజయవాడలో చూసుకున్న, దేశంలో ఎక్కడ చూసినా న్యాయవాదుల పైన ఇలాంటి దాడులు జరుగుతాం సాధారణమైన విషయం అయిపోయింది ఈ మధ్య కాలంలో. సో ఇలాంటివన్నీ ఇంతకు ముందు దీని తర్వాత జరగకూడదు అంటే కనుక ఖచ్చితంగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలి అనేది మా డిమాండ్. కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం జరిగితే ఇప్పటికీ ప్రభుత్వాలు స్పందించకుండా ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఫోర్స్ లోకి తీసుకురాకుండా పెండింగ్ లో పెట్టేశాయి. వి స్ట్రాంగ్లీ డిమాండ్ ది గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ ది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్. ఈ నిరసన కార్యక్రమం మేజర్ గా కావాల్సింది ఏంటంటే మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రిక్వైర్డ్ అంటే ఎందుకు అంటే దేశం మొత్తం మీద కూడా ఆడవాళ్ళని కాదు మగవాళ్ళని కాదు ఒక న్యాయవాది మీద జరిగినటువంటి ఈ దాడిని మేము ఖండిస్తున్నాం. ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ అడిగే కారణం ఏంటి అంటే ఒక జూనియర్ అడ్వకేట్ నుంచి సీనియర్ అడ్వకేట్ వరకు ఎవరైనా సరే ఒక అడ్వకేట్ మీద జరిగితే అది మా తోటి అడ్వకేట్. ఒక అడ్వకేట్ అనే వాడికి ఇద్దరికంటే ఒక బంధువుతో సమానమైన వాడు. అలాంటి అడ్వకేట్ మీద జరిగినప్పుడు మేము కంపల్సరీగా గ్యాదర్ అయ్యి మా నిరసన తెలియజేస్తాం. మేము ఈ రోజు ఈ నిరసన ద్వారా తెలియజేయండి ఏంటంటే గవర్నమెంట్ కి మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాల్సిందే. ఎందుకు అంటే అడ్వకేట్ మీద జరిగే దాడి అనేది కాన్స్టిట్యూషన్ మీద జరిగే దాడి సమానం. రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేసేవాడు అడ్వకేట్. ఆ అడ్వకేట్ అనే వాడిని మీద దాడి జరిగినప్పుడు ఇంకా రాజ్యం ఎక్కడ ప్రొటెక్షన్ అవుతుంది? కాబట్టి స్టేట్ గవర్నమెంట్ కి మరియు సెంట్రల్ గవర్నమెంట్ కి ఈ యొక్క నిరసన ద్వారా తెలియజేస్తున్నాం, మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాల్సిందే. దాని గురించి మేము ఎంత దూరమైన వెళ్తాం, ఎంతైనా నిరసన తెలియజేస్తాం. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది 2009లో విశాఖపట్నం పార్లమెంట్ కి నేను పోటీ చేసినప్పుడు ఫస్ట్ నా మేనిఫెస్టోలో డిమాండ్ పెట్టా ఒక నేషనల్ పార్టీ నుండి. ఏంటంటే అడ్వకేట్స్ అనేవాడు ఎన్ని కష్టాలు పడతాడు, అతనికి లైఫ్ థ్రెట్ ఎలాగుంది, అతను సేఫ్టీగా రాజ్యాంగబద్ధమైన విధులు నిర్వహించాలంటే ఏం చేయాలనేది దానికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్. కానీ అన్ఫార్చునేట్ థింగ్ అంటే ఏ ప్రభుత్వాలు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అడ్వకేట్స్ గాలికి వదిలేశారు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి రక్షణ లేకుండా. ప్రతి పోలీసు వాళ్ళకి రక్షణ ఉంది, ప్రభుత్వ అధికారులకు రక్షణ ఉంది. ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ లాఫుల్ అథారిటీ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అని చెప్పేసి ప్రతి అధికారికి రక్షణ ఉంది. అలాగే ఈవెన్ కమిషనరేట్ లో కూడా రక్షణ ఉంది. కానీ ఏ రక్షణ లేనప్పుడు అడ్వకేటే. కానీ అతను ఒక కేసు ఒప్పుకున్నప్పుడు, ఒక వకాలత్ మీద సైన్ చేసినప్పుడు, ఒక మెమో ఆఫ్ అపియరెన్స్ మీద సైన్ చేసినప్పుడు అతనికి తెలియకుండానే ఇటు పోలీసు వాళ్ళతో, ఇటు రెవెన్యూ వాళ్ళతో గానీ, ఇటు అతని అపోనెంట్స్ తో గానీ, ఒకసారి సొంత క్లయింట్లను కూడా అతనికి ఎగ్నెస్ట్ అయిపోయి అతనికి ప్రాణహాని ఉంటుంది. కాబట్టి అతనికి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ పెడితే గనక రాజ్యాంగబద్ధమైన విధులు అతను నిర్వర్తిస్తూ, ఎందుకంటే భారత రాజ్యాంగంలో 3 ముఖ్యమైన విధుల్లో ఈ యొక్క న్యాయశాఖ చాలా ఇంపార్టెంట్. దానికి బ్యాక్ బోన్ అడ్వకేట్. అతను లేకపోతే కోర్టులో ఏ విషయాలు జరగవు. కాబట్టి అటువంటి రిస్క్ తీసుకొని ప్రొఫెషన్ చేసే వ్యక్తి కాబట్టి అతనికి రక్షణ అనేది చాలా అవసరం అని చెప్పేసి ఐఎం మహమ్మద్ అడ్వకేట్ న్యాయవాదిని విశాఖపట్నం నుండి వచ్చాను. దీని మీద నిరసన తెలియజేసుకుంటూ ఇంకా ముందుకు ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలంటే తప్పకుండా అడ్వకేట్ ప్రొటెక్షన్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాను. ఇది మనకు ఇప్పుడు తరచుగా తెలంగాణలో, ఆంధ్రాలో, ఈవెన్ ఇండియా మొత్తంలో కూడా అడ్వకేట్స్ ను వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, చంపేస్తున్నారు. సో దెర్ ఈస్ నో ప్రొటెక్షన్ ఫర్ అడ్వకేట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన 2 స్టేట్స్లలో అడ్వకేట్స్ యాక్ట్, ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి లెజిస్లేషన్ పాస్ చేయాలి. నెంబర్ 1. ఇప్పుడు లెజిస్లేచర్, లా మేకర్స్ కును బ్యూరోక్రాట్స్ కి పోలీస్ ప్రొటెక్షన్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ మీద, గవర్నమెంట్ ఖర్చుల మీద గన్మెన్స్ అదంతా ఇస్తున్నారు. ద సేమ్ థింగ్ హ్యాస్ టు బి గివెన్ టు అడ్వకేట్స్. ఎందుకంటే జ్యుడిషియరీ సుప్రీం అని చాలాసార్లు మనం కాన్స్టిట్యూషన్లో, కోర్టులలో అన్ని చూస్తూ ఉంటాం. సో మరి జ్యుడిషియరీ అంటే బార్ అండ్ బెంచ్. బెంచ్ అంటే జడ్జెస్, మరి బార్ అంటే అడ్వకేట్స్. మరి అడ్వకేట్స్ లేనిది బెంచ్ లేదు, బెంచ్ లేనిది బార్ లేదు. సో ఎప్పుడైతే మరి జడ్జెస్ కూడా ప్రొటెక్షన్ ఇస్తారు కదా, పోలీస్ ప్రొటెక్షన్, అడ్వకేట్స్ కూడా ఇవ్వాలి. ఎందుకు? వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది క్రిమినల్ అండ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. సో అడ్వకేట్స్ మరి దే ఆర్ ఇండిపెండెంట్ పీపుల్, వాళ్ళకి ఏం ఉండదు. బికాస్ దే ఆర్ ఆల్వేస్ ఫైటింగ్ ఫర్ పీపుల్స్ రైట్స్ కదా, మన రాజ్యాంగ రైట్సే కానీ అన్నిటికీ దే ఆర్ ఫైటింగ్. సో ఇఫ్ దే ఆర్ ఫైటింగ్ ఎవ్రీడే, వాళ్ళ ఎండేంజర్మెంట్ ఆఫ్ లైఫ్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి అపోజింగ్ కౌన్సిల్ ఉంటారు, అపోజింగ్ పీపుల్ ఉంటారు. సో దే ఆర్ ఆల్వేస్ ఇన్ ఏ రిస్కీ పొజిషన్. వాళ్ళు రోజు ఒక్కరే పని చేసుకుని తిరుగుతూ ఉంటారు. మరి వాళ్లకు ప్రొటెక్షన్ మరి పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లా ఎన్ఫోర్స్మెంట్ గైస్, మరి వాళ్ళు కూడా, పోలీస్ వాళ్ళు కూడా రూల్ ఆఫ్ లాలోనే వస్తారు వాళ్ళు. మరి వాళ్ళు తోటి లాయర్లకు వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ప్రైమా ఫేసి, మరి వెన్ దెర్ ఇస్ ఎ లీగల్ డ్యూటీ ఆన్ దెమ్, దే హ్యావ్ ఒమిటెడ్ టు పర్ఫార్మ్ దర్ లీగల్ డ్యూటీ. ప్రైమా ఫేసి కేసు ఉన్నప్పుడు ఇన్వెస్టిగేట్ చేసి అరెస్ట్ చేస్తే ఇది అయ్యేది కాదు.
this would have been restrained from doing it. ఇప్పుడు అది because they fail to perform their legal duty, they are legally liable under the law. Omission of legal duty అంటారు IPC లోను BNS లో. So they are liable for it. ఇలాంటి కాకుండా ఉండాలంటే the advocates have to be given protection. Police వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వాలి. And the government has to spend money because we are also taxpayers and we are also citizens of the country. We are called advocates or called court officers. మరి అడ్వకేట్స్ కి ప్రొటెక్షన్ లేకపోతే ఈ దేశంలో ఎవరికి ఇస్తారు? దిస్ బికమ్స్ ఎ బ్యాడ్ మెసేజ్. వకీల్నే చంపేస్తాం, మేము పీకలేదు, మిమ్మల్ని చంపేస్తే ఎవడేమంటాడని చెప్పి ఒక బ్యాడ్ మెసేజ్. సో దిస్ హ్యాస్ టు బి కర్టైల్డ్, దిస్ హ్యాస్ టు బి రిస్ట్రెయిన్డ్. డిటరెంట్ ఎఫెక్ట్ ఉంటుంది పోలీస్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటే. దట్ ఈస్ మై ఒపీనియన్. అండ్ యుఎస్లో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియా ఇలాంటి ఎప్పుడు జరిగిన సంఘటనలు నేను వినలేదు, చూడలేదు యాజ్ అన్ అడ్వకేట్ దేర్. బట్ దిస్ హ్యాస్ టు బి కర్టైల్డ్ రైట్ అవే. మీ ప్రెస్ వాళ్ళు కాస్త ప్రమోట్ చేసి ఎడ్యుకేట్ చేయగలిగితే ఇట్ విల్ బి ఎ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ప్రెస్. అమ్మాయి గత 4-5 నెలలుగా కూడా ఈ ఆస్తి తగాదాలకు సంబంధించి మా అన్నయ్య నన్ను బెదిరిస్తున్నాడు, నాకు రక్షణ కల్పించమని పోలీసులకి మొరబెట్టుకుంది. పోలీసులు రక్షణ కల్పించలేదు. ఆ అమ్మాయిని హత్య చేసింది కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా హత్య చేశారు, లేదా బతికుండేది. తర్వాత వచ్చి లాయర్లకి ప్రొటెక్షన్ యాక్ట్ కావాలని మేము 4-5 సంవత్సరాలు ధర్నాలు చేస్తా ఉన్నాం. అక్కడ హరీష్ యాదవ్ అనే ఒక అమ్మాయి ఉత్తరప్రదేశ్ చంపేశారు, ఇప్పుడు సెక్రటరీ గెలిచిన అమ్మాయిని. తర్వాత వామన్ రావు దంపతుల్ని హైదరాబాద్ చంపేశారు, నెక్స్ట్ ఈ అమ్మాయిని చంపేశారు. చెప్పినాను అంటే మేము సోషల్ ఇంజనీర్లు, సమాజాన్ని రక్షిస్తున్నాము, కానీ మమ్మల్ని చెప్పేయటం ఏంటి? ప్రభుత్వం ఏమని అనుకోవాలంటే నా లాయర్ని చంపినట్టు కాదు, ఈ న్యాయ వ్యవస్థపై, ఈ లాయర్లపై మొత్తం దాడిగా చూడాలి. కాబట్టి ప్రభుత్వము చర్య తీసుకోవాలని. అదేవిధంగా ఆల్తామస్ అని మా బారు ముస్తాబాద్ లో ఉండే లాయర్ గారు, ఆ లాయర్ గారు ఒక కేసు వేశాడు. ఆ కేసుకు అదర్ సైడ్ రెస్పాండెంట్స్ 4 రోజుల నుంచి ఒంటి మీద కృష్ణాలు బయటము, రాళ్ళు వేయటము ఇప్పటికే బెదిరిస్తున్నారు. కాబట్టి మాకే రక్షణ లేకపోతే సమాజాన్ని ఎవరు రక్షిస్తాము? మాకు రక్షణ కావాలని పోలీసులు మాకు రక్షించకపోతే మాకు ఇంకెవరు కలుస్తారు? మాకు రక్షణ లేనప్పుడు పోలీసులు సామాన్య ప్రజలకు రక్షణ ఉంటుందా? శాంతి భద్రతలు పోతాయా? దీనికి కారణం ప్రభుత్వమే. కాబట్టి లాయర్లకు ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని, ఆల్తామాస్కి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే మా పోరాటం వాళ్ళని తగలటం లేదు. ఇక నుంచి వచ్చే కమిటీ కూడా మేము గట్టిగా ఫైట్ చేసి వాళ్ళపై మేము పోరాటం దిగుతో సాధించుకుంటాం. మా ఇంటి ద్వారా మేము సాధించుకుంటాం. ఇప్పుడు చచ్చిపాటు ఎక్కువైపోయింది, ఇంకెవరు ఆగరు కూడా, పోట్లాడతారు. వస్తాం, బయటకు వస్తాం, లాయర్లు చట్టం సాధించుకుంటాం. సంఘటన ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముందుకు వచ్చి స్వప్న జరిగిన సంఘటనని ఖండించాలా. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. మరి ఆవిడ ముందుగా తెలియజేసినప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవటం, మరి పోలీసుల యంత్రాంగం కూడా నిర్లిప్తంగా ఉండటం వల్ల సంఘటన జరిగిందని చెప్పి కనిపిస్తున్నది. చాలా సంవత్సరాల నుంచి అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా డిమాండ్ ఉన్నది. మరి దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలా. దీనికి సంబంధించి ఇటీవల న్యాయశాఖ మంత్రి వారికి మా లీగల్ టీము మరి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వమే సానుకూలంగా ఉంది, సెనెట్ కమిటీ ముందు మరి పెండింగ్ లో ఉంది, దాని రిపోర్ట్ రాగానే పార్లమెంట్ లో పెట్టి కేంద్రమే దీని చట్టం తీసుకొచ్చే ఆలోచన ఉందని చెప్పి న్యాయశాఖ మంత్రి వారు చెప్పడం చాలా సంతోషదాయకమైన విషయం. న్యాయవాదులందరూ కూడా, సోదర న్యాయవాదులందరూ కూడా త్వరలోనే ఈ యొక్క శుభవార్త అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఆ విధంగా అందరం కూడా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ధర్మం కోసం, చట్టబద్ధమైన పరిపాలన కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, ఆ బాధ్యతలన్నింటినీ కూడా, ప్రాథమిక హక్కుల రక్షణ కోసం ఆ బాధ్యతలన్నీ కూడా రాజ్యాంగం ప్రజల కోర్టుల మీద, న్యాయమూర్తుల మీద, న్యాయవాదుల మీద పెట్టడం జరిగింది. ఈ రోజు ఈ నెల 11వ తారీఖు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో అనేక మంది అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు. దాదాపు 7 సీట్స్ మహిళల కోసం రిజర్వేషన్ చేయడం జరిగింది ఈసారి సుప్రీంకోర్టు వారి నిర్ణయం ప్రకారం. కాబట్టి దాదాపు 18 సీట్లకే పోటీ జరుగుతూ ఉంది. 7 సీట్లు, 5 సీట్లు మహిళలు కేటాయించడం జరిగింది. 23 సీట్లు, 25 సీట్లు, 2 సీట్లు ఆల్రెడీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అపాయింట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ న్యాయవాదుల హక్కుల పరిరక్షణ అనేది ప్రథమ బాధ్యత. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం న్యాయవాదులకి పరిరక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఆ యాక్ట్ 2023 ఆఫ్ ది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది పార్లమెంట్ లో ఈసారి ప్రవేశపెడతామని చెప్తున్నారు. 2023 ఈ సంవత్సరం అయితే కనుక న్యాయవాదుల మీద దాడులు కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అనేక మంది న్యాయవాదులను దేశవ్యాప్తంగా దాడులు చేస్తా ఉన్నారు, పోలీసులు సహా అనేక మంది. అలాగే నిన్న కూడా ఒక మహిళా న్యాయవాదిని హత్య చేయడం జరిగింది. అంతకుముందు ఒక మహిళా న్యాయవాదిని వారి భర్తని కోర్టుకు వెళ్తాడుగా మర్డర్ చేయడం జరిగింది హైదరాబాద్ లో. ఇట్లా అనేక ఇన్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటి నుంచి రక్షణ కల్పించడం కోసం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్
అమలు జరపాలని చెప్పి బార్ కౌన్సిల్ లాస్ట్ టైం తీర్మానం చేయడం జరిగింది. అలాగే మన దాదాపు 25 సంవత్సరాల నుంచి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తరఫున విజయవాడలో అందరికీ కూడా మంచి ఇళ్ళు అందరూ చేయడం జరుగుతోంది. అలాగే ప్రతి సంవత్సరం బటర్ మిల్క్ క్యాంప్ ఒకటి పెడుతున్నాం సమ్మర్లో. అలాగే ప్రతి సంవత్సరం అనేక ఏబిఏ ఎగ్జామ్ కానీ ఆడికి మోడల్ ఎగ్జామినేషన్ కానీ, అలాగే మ్యాథ్స్ మోడల్ ఎగ్జామినేషన్ కానీ, అలాగే ఏపీపీ మోడల్ ఎగ్జామ్స్ కానీ ఇట్లా అనేక రకాలు కార్యక్రమాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ జూనియర్ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడం కోసం, జూనియర్ ఎడ్యుకేషన్ ని పరీక్షలకు సన్నద్ధం చేయడం కోసం కృషి చేస్తా ఉంది. ఇవన్నీ కూడా మన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ద్వారా చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతోంది. అలాగే ఈనాడు ఈ కోర్టు బిల్డింగ్ 2013లో శంకుస్థాపన చేసిన 2020 దాకా వర్క్ స్టార్ట్ చేయకుండా అట్లా పెండింగ్ పెట్టడం జరిగింది. దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి శ్రీపతి గారి పేరుతోటి ఒక దావా వేసి దాని నుంచి ఇప్పుడు కూడా స్టిల్ పెండింగ్ ఉంది, ఇంకా పూర్తిగా కాలేదు. దాదాపు ఈ నెలలో ఏమన్నా ఉద్యమం చూడాలి. ఇంకా లోన్ వర్క్ బోర్డు చేయాల్సి ఉంటుంది. 63 కోట్ల నుంచి 120 కోట్లకు బడ్జెట్ పెంచడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వానికి చేమకుట్టినట్టు లేదు. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం ద్వారా చేయడం జరిగింది. అలాగే కోవిడ్ టైంలో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తరఫున మనం అనేక మంది లేబర్ ఇబ్బంది పడతా ఉంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి వాళ్ళ ఊళ్ళు వెళ్ళడానికి వాళ్ళకి తగిన ఫెసిలిటీస్ కల్పించాల్సింది, ప్రయాణ సౌకర్యాలు, ఆహార సౌకర్యాలు కల్పించమని చెప్పి డైరెక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే భవన కార్మికుల రక్షణ కోసం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి వాళ్ళ నిధి నుంచి వాళ్ళకి డబ్బులు ఇవ్వని చెప్పి డైరెక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి తగిన ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. ఇట్లా అనేక చోట్ల మొన్న అలాగే పత్తిపాడులో ఒక న్యాయవాదిని ఒక ముద్దాయిని కోర్టులో సరెండర్ చేస్తే న్యాయవాదులను తోసేసి పోలీసు వారు ఎత్తుకెళ్ళడం జరిగింది. అది ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఏ సిటిజన్ కోర్టులో సరెండర్ అవడం అన్నది. దాన్ని కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి కోర్టు వారు పోలీసులకు నోటీసు ఇవ్వడం జరిగింది. దాదాపు ఇది జరిగిన 2 నెలల తర్వాత ఇచ్చేయడం జరిగింది. అలాగే 2019లో 4 లక్షల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. న్యాయవాదులకి మరణాంతరం వాళ్ళకి ఇవ్వలేదు. దాని మీద కూడా పబ్లిక్ ఒక లిటిగేషన్ వేసి హైకోర్టులో రిట్ వేసి దానిలో డైరెక్షన్ తీసుకున్నాం. 46 కోట్లకి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇంకా అమౌంట్ కూడా రిలీజ్ చేయలేదు, త్వరలో రిలీజ్ అవుతాయి. అలాగే జూనియర్ అడ్వకేట్స్ కి దాదాపు ఇప్పుడు ప్రభుత్వం దాదాపు 10,000 రూపాయలు ఇస్తానని జరిగింది. త్వరలో వస్తారని చెప్పి రిలీజ్ చేస్తున్నాం. 10,000 రూపాయలు ఈ నెలలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అట్లాగే న్యాయవాదుల సమస్యల మీద, ప్రజల సమస్యల మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కానీ రిస్క్ కానీ వేసి వాట్ బెస్ట్ వీ కెన్ డూ విల్ డూ ఇట్ ఆన్ బిహాఫ్ ది ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ అని తెలియజేస్తూ, అలాగే వెల్ఫేర్ ఫండ్ కూడా పెంచడం జరిగింది. ఇదివరకు 2.5 లక్షల రూపాయలకి. అలాగే వెల్ఫేర్ ఫండ్ ఇంతకుముందు 4 లక్షల నుంచి 6 లక్షలు, 6 లక్షల నుంచి 9 లక్షలు చేయడం జరిగింది. నెక్స్ట్ మంత్ దాకా 15 లక్షల రూపాయలకి చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం వాట్ బెస్ట్ వీ కెన్ డూ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ఈ అవకాశం మీ అందరికీ కూడా కృతజ్ఞత చేస్తాను. ఖచ్చితంగా మీరు నా నెంబర్ 4 ఎలక్షన్లో కండక్ట్ చేస్తా ఉన్నాను. సీరియల్ నెంబర్ 4 మీద ఖచ్చితంగా ఓటు వేసి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.